చియా సీడ్స్ అనగా సబ్జా గింజలు వీరికి విషంతో సమానం. తింటే ప్రాణాలకే రిస్క్. వేసవి కాలంలో శరీరాన్ని చల్లబరచడానికి మనం వివిధ రకాల పానీయాలు, స్మూతీలలో చియా విత్తనాలను కలుపుకొని తాగుతుంటాం. ఇందులో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్, ఫైబర్, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి, బరువు నియంత్రణకు చాలా మంచివి. అయితే ఆరోగ్యానికి మేలు చేసే చియా విత్తనాలు కొంతమందికి మాత్రం ప్రాణ సంకటంగా మారవచ్చు. చియా విత్తనాలు ఎవరికి హానికరం, వాటిని ఎలా తీసుకోవాలో నిపుణులు అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. వీరు చియా విత్తనాలకు దూరంగా ఉండాలి. రక్తాన్ని పల్చబరిచే మందులు వాడేవారు, మీరు రక్తం గడ్డకట్టకుండా ఉండేందుకు ఆస్పిరిన్, వార్ఫరిన్ వంటి మందులను ఉపయోగిస్తుంటే చియా విత్తనాలను అస్సలు తినకూడదు. చియాలోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు రక్తాన్ని మరింత పల్చబరిచి అంతర్గత రక్తస్రావానికి దారితీయవచ్చు. మూత్రపిండాల వ్యాధి ఉన్నవారు చియా విత్తనాలలో ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటుంది. కిడ్నీ సమస్యలు ఉన్నవారికి ఇది చాలా ప్రమాదకరం. ఇది కిడ్నీలపై అదనపు ఒత్తిడిని పెంచి ఆరోగ్యాన్ని మరింత దిగజార్చుతుంది. జీర్ణ సమస్యలు ఉన్నవారు ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్, దీర్ఘకాలిక గ్యాస్, ఉబ్బరం, కడుపు నొప్పి లేదా సున్నితమైన జీర్ణ వ్యవస్థ ఉన్నవారు వీటిని తినకూడదు. వీటిలో అధిక ఫైబర్ కంటెంట్ ఈ లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తుంది. అలెర్జీ ఉన్నవారు, కొంతమందికి గింజల వల్ల అలెర్జీ ఉంటుంది. చియా విత్తనాలు అరుదుగానైనా చర్మంపై దురద, వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదు. చియా సీడ్స్ అనగా సబ్జా గింజలు